హాయ్! హలో అండి. వెల్కమ్ టు శ్రీవాణి వంటిల్లు అండి. ఇవాళ మనం చేసేదేంటంటే చపాతీతో నూడిల్స్ చేస్తున్నామండి. ఇదిగోండి చూడండి, చపాతీ రోల్ చేసి ఇలా నూడిల్స్‌లా కట్ చేసేసుకోవడమేనండి. ఇదిగోండి చపాతీ నూడిల్స్ చేస్తున్నాను చూడండి ఒకసారి. పిల్లలకెప్పుడు మైదా నూడిల్స్ కాకుండా ఇలా చపాతీతో కూడా నూడిల్స్ చేస్తే బావుంటదండి. పిల్లలకి ఇష్టంగా తింటారు. మనం చేసి చూపిద్దాం చూడండి. ఈవినింగ్ స్నాక్స్ కింద బాగా పనికొస్తది. చేసుకున్నాక చపాతీ నూడిల్స్ అంటే ఇదిగోండి ఇలా కట్ చేసాను చూడండి ఒకసారి. దీన్ని మనం టోస్ట్ చేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం చాలు, సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఈలోపు మనం ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్, చిల్లీ, పొటాటోస్ అండి, అండ్ దెన్ క్యారెట్స్ అండి. ఇవి వేయించుకున్నాక ఒక 10 మినిట్స్ ఆగినాక మనం ప్రిపరేషన్ చేసేసుకుందాము. అండ్ పొటాటో ఇవి ఒక్క నిమిషం వేగినాక మనం మిగతా వేసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి కొద్దిగా ఇవన్నీ వేగినాయి. లైట్ గా పసుపు అండ్ గరం మసాలా అండ్ లైట్ గా కారం అండ్ ఉప్పు ఇవన్నీ వేసి ఒకసారి టోస్ట్ చేద్దాము. మనం టోస్ట్ చేసినాక మనం వచ్చేసరికి చపాతీ కట్ చేసుకున్న నూడిల్స్ లాగా వేసుకుందాము. ఒకసారి చూద్దాం. అండ్ పిల్లలకి ఎంతో ఇష్టం కాబట్టి నేను సోయా సాస్ వేస్తున్నానండి. 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్ అండ్ 1 స్పూన్ ఆఫ్ కచప్. అది కచప్ మీకు కావాలంటే, సోయా సాస్ కచప్ మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కాకపోతే పిల్లలు కొద్దిగా ఇష్టంగా తింటారు కచప్ అంటే, నేను వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ సోయా సాస్, 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కచప్ వేసి ఇదిగో టోస్ట్ చేసి తెచ్చుకోండి. అండ్ దెన్ ఫైనల్లీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చపాతీ కట్ చేసుకొని చపాతీ ముక్కలు నూడిల్స్ లా కట్ చేసుకున్నాం కదా. ఫైనల్ గా ఇవన్నీ దీనిలో వేసేసి ఒక్కసారి ఒక 5 మినిట్స్ టోస్ట్ చేద్దాము. టోస్ట్ చేస్తే మనం పిల్లలకి చేసి చపాతీ నూడిల్స్